చాలామంది 'బిగ్ బాస్' తరచూ చూసే ఆడియన్స్ కొంతమంది ఏమంటున్నారంటే, 'బీబీ జోడీ' అనే ప్రోగ్రామ్ వద్దు తీసేయండి. మాకు చాలా చిరాకుగా ఉంది ఆ ప్రోగ్రామ్ చూస్తే అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ప్రోగ్రామ్ బాగానే ఉంటుంది. చాలా చిరాకుగా ఉంటుంది. ఈ వీడియోలో కింద కామెంట్స్ స్టార్ మా వాళ్ళు చూసేలా చేస్తా. ప్రతి 'బిగ్ బాస్' జోడీలో కంటెస్టెంట్, 'బిగ్ బాస్' ఆడిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారు ఈ కామెంట్స్. ప్రజలు 'బీబీ జోడీ' గురించి ఏమనుకుంటున్నారు? ప్రోగ్రామ్ బాగుంటుంది. చాలా చిరాకుగా ఉంటుంది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. 'బిగ్ బాస్' స్థానంలో వస్తున్న 'బీబీ జోడీ' సీజన్ 2 దుమ్ము రేపుతోంది. బిగ్ బాస్ సెలబ్రిటీ జోడీలు తమ పెర్ఫార్మెన్స్లతో ఆడియన్స్లను ఫిదా చేస్తున్నారు. ప్రతి శని ఆదివారంలో రాత్రి 9 గంటలకు ఇది ప్రసారం అవుతుంది. బీబీ జోడీ సీజన్ 2. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. డ్యాన్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్తో ఈ వారం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అందరూ రకరకాల మేకప్లతో స్టేజ్ మీదకి వచ్చారు. అయితే రీతు జడలో భారీగా పూలన్నీ పెట్టుకుని రావడంతో ఎవరిది పెళ్ళి అంటూ యాంకర్ ప్రదీప్ ఆట పట్టించాడు. ఈసారి కూడా కెమిస్ట్రీ మాత్రమే చూస్తామా అని రీతుని శ్రీదేవి అడిగారు. దీంతో క్లాసికల్ కెమిస్ట్రీ చూస్తారు అంటూ డీమన్ దగ్గరికి వెళ్ళింది రీతు. దీంతో పిల్లాడు ఏమైపోతాడో అని భయపెడతావా అంటూ ప్రదీప్ జోక్ చేశాడు. బెంగాల్కి చెందినటువంటి పౌరిలియా చై అనేటువంటి జానపద నృత్యాన్ని అమర్ నైనిక పెర్ఫామ్ చేశారు. రామాయణాన్ని పెర్ఫార్మెన్స్లో అద్భుతంగా చేసి చూపించారు. ఇది చూసి దీన్ని డూ ఆర్ డై పెర్ఫార్మెన్స్ అంటాం అంటూ ఎన్టీఆర్ స్టైల్లో కాలర్ ఎగరేసి మరీ ప్రశంసించారు శేఖర్ మాస్టర్. ఎక్స్ట్రాడినరీగా చేశారు అంటూ కూడా మెచ్చుకున్నారు. ఇక సదా అయితే స్టేజ్ మీదకి వచ్చి అమర్ నైనిక ఇద్దరికి హగ్ ఇచ్చారు. స్టార్ మాకి చాలా థ్యాంక్స్, ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ లైవ్లో ఇక్కడ కూర్చొని చూసే అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్స్, ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూడాలంటే అదృష్టం ఉండాలి అంటూ చెప్పారు. అయితే పెర్ఫార్మెన్స్ అయిపోగానే స్టేజ్ మీదే అమర్ కుప్పకూలిపోయాడు. దీంతో ఏమైందా అంటూ స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చింది అమర్ భార్య తేజు. ఇక వెంటనే అమర్ వేసుకున్నటువంటి మేకప్ అంతా తీసేసి కొంత గాలి తగిలేలాగా వాటర్ ఇచ్చారు. ఇక అమర్ డెడికేషన్ గురించి చెప్తూ నైనిక ఎమోషనల్ అయింది. అంత పెయిన్లో ఉన్నారు, అయినా కూడా నా కోసం వచ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ మీద చాలా గౌరవం ఉంది అంటూ నైనిక చెప్పింది. ఇక అమర్ వాళ్ళు చేసిన ఈ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీన్ని పూరూలియా చౌ అని పిలుస్తారు. ఇది పశ్చిమ బెంగాల్లోని పూరూలియా జిల్లాకు చెందినటువంటి అత్యంత శక్తివంతమైన, ప్రాచుర్యం పొందిన ఒక జానపద నృత్య కళ. అయితే ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు, యుద్ధ విన్యాసాలు, యాక్షన్, భక్తి కలగలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనగా దీనికి పేరుందని చెప్పుకోవాలి.